అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు ఆనాటి కాలంలో తాపేశ్వరంలో వారు పార్లమెంటేరియన్గా ఉన్న కాలంలో ఉపాధ్యాయ సంఘాన్ని ఏర్పరిచి అది ఈరోజు ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకుంది ఆ ఉపాధ్యాయ సంఘం. ఆ విధంగా ఉపాధ్యాయ సంఘం స్థాపించినటువంటి మూల పురుషులు ఎవరు అంటే డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురువర్యులు, మా ముతాత్ గారు. అదేవిధంగా వారు తెలుగు సాహిత్యంలో ఎంతో ఉన్నత శిఖరాలు చేరుకొని ఎన్నో గ్రంథాలు రాశారు. ఆ గ్రంథాల్లో ఉండేటువంటి ఆధ్యాత్మిక భావనలు మనం విశ్లేషించుకున్నట్లయితే స్త్రీమూర్తికి ఒక మహోన్నతమైనటువంటి విశిష్టత చేకూర్చడం జరిగింది. మహాభారత కౌరవ రంగంలో మన ముందు ప్రసంగించినటువంటి గరిపాటి నరసింహారావు గారు తెలియజేశారు రాయభారం గురించి అనేక విషయాలు. అందులో రాయభారాలు సమకూర్చుకోవడానికి కృష్ణుడు కర్ణుని వద్ద చెంతన చేరి ఆయన కర్ణుడితో అన్నటువంటి మాటలు, కర్ణ నీవు మా పాండవ పక్షానికి చేరినట్లయితే యుద్ధం ముగిసిపోతుంది, యుద్ధం జరగదు అని చెప్పి ఆయన కర్ణునికి నచ్చ చెప్పడానికి కృష్ణుడు రాయభారానికి వచ్చినప్పుడు అప్పుడు కర్ణుడు ఉమర్ అలీ షా గారి మాటల్లో చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ స్త్రీమూర్తి యొక్క ఔన్నత్యాన్ని మనం విశ్లేషించుకోవచ్చు. కుంతికి పుట్టినది మరి శకుంతకు బుట్టనిమ్ము, ఏ ఇంటికో ఒక మానవుండు జనించుట తథ్యము, దానికై వంత యొకంత ఏలా బలవంతంగా ఇది తల్లి ఎంచి నీవు ఇంతగా చెప్పనేలా, కరయంతులు తల్లులు గారే మాధవ అని చెప్తారు ఆయన. కుంతికి పుట్టినప్పటికీ శకుంతకు పుట్టినప్పటికీ ఏ ఇంటికో ఒక మానవుడు జనించుట తథ్యము, దానికి ఇంత బలవంతముగా నీవు కుంతి పక్షాన్ని చేరు, కుంతీదేవి నీ తల్లి అని బలవంతంగా ఈ విధంగా నువ్వు ప్రాధేయపడవలసిన అవసరం ఏముంది అని చెప్పి కర్ణుడు కృష్ణుడితో చెప్పినటువంటి మాటలు. ప్రతి ఇంటికి ఒక మానవుడు పుట్టక తప్పదు కదా అని చెప్తారు ఆయన. అంటే కృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు కర్ణుడు చెప్పినటువంటి మాటల్లో స్త్రీ ఔన్నత్యానికి, స్త్రీ యొక్క విశిష్టతను విశ్లేషిస్తూ ఆయన చెప్పినటువంటి చక్కని సందేశం